మా కుటుంబ విషయాలు పంచుకునేంత చనువు మన మధ్య పెరగలేదు. నువ్వు మా మనిషివని నమ్మకం కలిగిన ఎలా నువ్వు అడగకుండానే అన్ని వివరంగా మేమే చెప్తాం. బస్వా, కారులో పెట్టు. ఏందే? నేను చెప్పినాను కదయ్యా ఆడు పగోడని. మళ్ళా మొదలు పెట్టినావా? లేదయ్యా, ఆ జానకినే కాదు, మొన్న బన్నిగాన్ని ఎత్తుకొచ్చినప్పుడు ఆ పెద్దిరెడ్డి కుటుంబాన్ని కాపాడిన ఆ ముసుగు వ్యక్తి కూడా వాడేనయ్యా. ఏందే నువ్వు అనేటిది? అవునయ్యా, ఆ దినం ఆడి చేతుకున్న తాయెత్తు నేను చూసినాను. అదే తాయెత్తు ఇప్పుడు ఈడి చేతికే ఉంది. ఖచ్చితంగా వాళ్ళని కాపాడింది ఈడేనయ్యా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునయ్యా, ఖచ్చితంగా వాడే. ఏమో అనుకున్నాను. ఆ కొండారెడ్డి ఫ్యామిలీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భయంకరంగానే ఉంది. ఆ ఇంటి అట్మాస్ఫియర్ చూస్తే నాకే వణుకు పుట్టింది. పగ పగ అంటే ఏదో చిన్న ఇష్యూ ఉండుంటుంది అనుకున్నాను. కానీ వాళ్ల కుటుంబాన్ని చూస్తే అర్థమవుతోంది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంపాలని వాళ్ళెంత కసిగా ఉన్నారో. ఒక్కో క్యారెక్టర్తో ఒక్కో సినిమా చెయ్యొచ్చు. ముసల్దేమో గదిలో నుండే బయటికి రావట్లేదు. ఆ ఇంద్రాణైతే మరీ టూ మచ్. ఇంటికొచ్చిన అతిథి అని తెలిసి కూడా శత్రువులాగే అనుమానంగా చూస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆ కొండారెడ్డితో స్నేహం చేయడం కష్టాన్ని కొని తెచ్చుకోవడమే అనిపిస్తోంది. వాణ్ణి అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి ఫ్యామిలీ అడ్డు తొలగించుకొని సూర్యం తీసుకెళ్లిపోదాం అనుకున్నాను. కానీ అదంత ఈజీ కాదని ఇప్పుడు అర్థమవుతోంది. నేను వాణ్ణి నా స్వార్థానికి వాడుకుంటున్నాను అని తెలిస్తే అమ్మో, నన్ను వాడు వాకిట్లోనే పాతేస్తాడేమో. ఎందుకైనా మంచిది, ఈ కొండారెడ్డి అతని ఫ్యామిలీతో నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. రెండు కుటుంబాల్ని మేనేజ్ చేసి నా ఫైనల్ టార్గెట్ అయిన ఆ నీల మీద పగ తీర్చుకోవాలి. ఏంటిది ఇంతగా ఆలోచిస్తుంది? లోపలికెళ్ళి ఏం మాట్లాడుంటుంది? ఇద్దరూ కలిసి మళ్ళీ ఆ కుటుంబానికి ఏదైనా అపాయం తలపెట్టాలని చూస్తున్నారా? ఎలాగైనా సమయం చూసి దీని నుంచి విషయం రాబట్టాలి.
ఎందుకు చేసినావు ఈ పని? ఇట్టా చేయనీకి ఎందుకు యోచన చేసినావు? అదే అదే ఆ, ఆ, అది అది ఏం జరిగిందంటే శత్రువుల భయం ఉండాది, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి పోవద్దని చెప్పినాను కదా. మళ్ళీ ఎట్టా పోయినావు? యాడకు పోయినావు? బంధువుల ఇంటికి భోజనానికి వెళ్ళాను. బంధువులా? నాకు తెలియకుండా ఈడ నీకు బంధువులు ఎవరున్నారమ్మా? బంధువులు ఎవరున్నారమ్మా? అది బంధువులంటే బంధువులు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. యాడుంటారు వాళ్ళు? నేను ఒక్కసారే వెళ్ళాను, అడ్రస్ సరిగ్గా తెలీదు. అది ఎక్కడ? నీకు స్నేహితులంటే నాకు కూడా బాగా కావాల్సిన వాళ్లే కదా. ఒకసారి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. చేయమ్మా. ఎలా తగులుకున్నావేంట్రా? ఫోన్ చేసి ఇవ్వాలట. ఎవరికి చెయ్యాలి? చేయమ్మా, నేను మాట్లాడతాను. చేస్తాను. ఏమైనది? ప్రస్తుతం ఈ నెంబర్ని చేరుకోలేవంట. సరే, ఆ కొండారెడ్డి మన సావు కోసం కాచుకొని కూర్చొనున్నాడు. అవకాశం దొరికితే వదిలిపెట్టడు. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఇంటి బయటకు అడుగు కూడా పెట్టకు, అర్థమైనదా? అలాగేనండి.
ఏంటన్నయ్య నువ్వు అనేది? అవునమ్మా, మేం వెళ్ళింది ఆ కొండారెడ్డి ఇంటికి. కొండారెడ్డి సునందకెలా తెలుసు? వాడి దగ్గరికి ఎందుకెళ్ళింది? అదేదో చాలా పెద్ద పన్నాగమే పన్నుతుంది. ఆ కుటుంబం వల్ల భవిష్యత్తులో తనకేదైనా ఇబ్బంది వస్తుందని ఇప్పటి నుంచే వాడితో స్నేహం పెంచుకుంటున్నట్టుంది. అది ఆ కొండారెడ్డితో ఏం మాట్లాడిందన్నయ్య? తెలీదమ్మా, తెలివిగా నన్ను బయటే ఉంచి అదొక్కతే లోపలికెళ్ళింది. అదేంటన్నయ్య, నిన్ను తన మనిషి అనుకుంటుంది కదా, నిన్ను కూడా నమ్మలేదా? అది దాని నీడనే నమ్మదు, అంత తేలిగ్గా నన్నెలా నమ్ముతుంది? ఏమో అనుకున్నాను, అది ఎంత ముందు చూపుతో ఆలోచిస్తుందో ఈరోజే అర్థమైంది. ఆ సునంద కొండారెడ్డితో చేతులు కలిపిందంటే చాలా ప్రమాదం అన్నయ్య. ఇప్పటికీ ఆ కొండారెడ్డి పెద్దయ్య వాళ్ళని చంపే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడు నక్కలాగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు సునంద లాంటి తోడేలు కూడా తోడైతే వాళ్ళ ఆలోచనలు ఇంకెంత దారుణంగా ఉంటాయో. పెద్దయ్య కుటుంబానికి ప్రమాదం పంచున్నట్టే అన్నయ్య. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. మొత్తానికి వాళ్ళేదో పెద్ద కుట్రే పన్నుతున్నారు. ఏంటి, మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వేమో కానీ నేనైతే మన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్నాను తెలుసా. నెల రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయని చాలా ఆతృతగా ఉంది. అసలు ఆ పంతులు గారిని వారం రోజుల్లోనే ముహూర్తం పెట్టమన్నాను, కానీ ఆయన డబ్బులు తీసుకొని మోసం చేశాడు. ఏమైంది బావా? మన పెళ్లి గురించి నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? ఏమైంది బావా, అదోలా ఉన్నావు? ఏం లేదు వైషు. లేదు, నువ్వేదో దాస్తున్నావు. దాచడానికి ఏముంది? మరెందుకు అంత మూడీగా ఉన్నావు? నేను మూడీగా ఉండడం ఏంటి వైషు? ఉన్నావు, ఇప్పుడు కాదు. షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు అదోలా ఉంటున్నావు బావా. నాతో అస్సలు సరిగ్గా మాట్లాడట్లేదు, పిలిచినా పట్టించుకోవట్లేదు. అదేం లేదు వైషు. కవర్ చేయాలని చూడకు బావా. నిన్నొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? అదేంటి వైషు అలా అడిగో? నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మరి అసలు పెళ్లి చేసుకోబోయే వాళ్ళంటే ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు బయటికెళ్ళి సరదాగా గడిపే అవకాశం దొరుకుతుందా, హ్యాపీగా కబుర్లు చెప్పుకునే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తారు. కానీ మన విషయంలో ఎంతసేపు నేను నీ చుట్టూ తిరుగుతూ నీతో మాట్లాడాలని చూడడమే తప్ప ఒక్కసారైనా నువ్వు నా కోసం వెతికావా? కనీసం నాతో గడపాలని ప్రయత్నించావా? అంతెందుకో, ఇప్పుడు కూడా నేను నీ దగ్గరకొస్తే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. అడుగుతుంది కదరా, సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావేంటి? ఎందుకంత డల్గా ఉన్నావురా? మనసు బాగాలేదా? అదేం లేదత్తా. హైదరాబాద్ వెళ్ళొచ్చినప్పటి నుంచి ఒంట్లో ఏం బాగున్నట్లేదు. చూసావా పిన్ని,
నేనెంత ఫీల్ అవుతున్నా ఎలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడో. ఒంట్లో బాగాలేదని చెప్తున్నాడు కదమ్మా. అదేం లేదు పిన్ని, బావకి నా మీద ప్రేమ లేదు. అందుకే ఏదో ఒక సాకు చెప్పి నాకు దూరంగా ఉంటున్నాడు. పిచ్చిదానా, ప్రేమ లేకుండా నీతో పెళ్లికెలా ఒప్పుకుంటాడు? నిజానికి పెళ్లి విషయంలో వాడు నీకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. నన్నిష్టపడ్డ మనిషి నా భార్యగా రాబోతుండడం నా అదృష్టం అన్నాడు తెలుసా? నేను నమ్మను పిన్ని. అలా అనేవాడు నాతో ఎందుకు సరదాగా ఉండట్లేదు? పిచ్చిపిల్ల, సరదాగా ఉండనంత మాత్రాన ప్రేమ లేదని అనుకుంటే ఎలాగా? ఆ? వాడు వాడు మొదట్నుంచి కాస్త రిజర్వ్డ్గా ఉండే మనిషి. చొరవ తీసుకోవడం, చనువుగా ఉండడం వాడికి బొత్తిగా చేత కాదు. అలా ఏం కాదు. సూర్య చాలా ఫాస్ట్ అని మీ కూతురు చెప్పింది. దాని మొహం, దానికి మనుషుల్ని జడ్జ్ చేయడమే చేత కాదు. దాని మాటలను నువ్వు మనసులోంచి తీసేయి ముందు. అయ్యో వైషు, నేను నీకోసం గిఫ్ట్ తెప్పించిన విషయమే మర్చిపోయాను. రా చూపిస్తాను. రా 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 రా. ఇప్పుడెందుకు పిన్ని ఈ గిఫ్ట్ ఇదంతా? గిఫ్ట్ ఇవ్వడానికి అకేషనే కావాలా? ఇష్టమైన వాళ్ళకి ఎప్పుడైనా ఇవ్వచ్చు. నువ్వు మాట్లాడకుండా కూర్చో, కూర్చో. ఓపెన్ చేయి. వావ్, చాలా బాగుంది పిన్ని. బావుందని చెప్పడం కాదు, దీన్ని భద్రంగా ఉంచుకోవాలి. దీనిలో మామూలు ఫోటోలు కాకుండా నేను మీ ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసిన ఫోటోలు పెట్టి మీ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. థ్యాంక్స్ పిన్ని, మంచి గిఫ్ట్ ఇచ్చా. చూడమ్మా వైషు, సూర్య నీతో సరిగ్గా ఉండడం లేదని నువ్వు ఫీల్ అవ్వడం మానేరా. వాడు దేని గురించో డిస్టర్బ్ అవుతున్నాడు. అదేంటో నేను కనుక్కుంటాను. నువ్వు మాత్రం సూర్యని అపార్థం చేసుకోవద్దు. వాణ్ణి నిన్ను పట్టించుకోకపోయినా నువ్వే కాస్త చొరవ తీసుకుని వాడితో క్లోజ్గా మూవ్ అవ్వాలి. చూడు, వాణ్ణి మ్యాక్సిమం ఒంటరిగా ఉండనివ్వకూడదు. అలా ఉంటే వాడు ఏదేదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వే వాడితో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేయి. 4 రోజులు పోతే వాడే సెట్ అవుతాడమ్మా. ఈలోపు నువ్వు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. సరేనా? సరేనా? థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్స్ దేనికమ్మా? మీరే కనుక లేకపోతే ఈ పాటికి నేనేవో ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకునేదాన్ని. మీ మాటలతో నాకు మంచి బూస్ట్ చూపించారు. థ్యాంక్ యూ. నువ్వు నా కూతురు లాంటి దానివేనమ్మా. నీ హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను వెళ్తాను పిన్ని. ఉమ్.